తెలంగాణ ప్రభుత్వం కోర్టుల్ని లెక్క చేయని వ్యవహారం సంచలనంగా మారుతోంది. స్వయంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడింది. గతంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామని వ్యాఖ్యానించింది. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రాలేదు. తాజాగా ఫార్మాసిటీలో కోర్టు స్టే ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నాలు చేయటం వివాదాస్పదమవుతోంది. ఆ భూములను సాగు చేసుకుంటోన్న రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఓవైపు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల వివాదం అంతకంతకు ముదురుతూ ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైలెంట్గా శివార్లలో భూసేకరణ పూర్తి చేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్న భూముల్లో కూడా వదిలిపెట్టడం లేదు. ఈ వ్యవహారం కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్దా గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములను అధికారులు బుధవారం నుంచి రీసర్వే చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డీఓల పర్యవేక్షణలో టీజీఐఐసీ సమక్షంలో రెవెన్యూ అధికారులు అసైన్డ్ పట్టా భూములను సర్వే చేస్తూ గ్రామాల్లో హడావిడి చేస్తున్నారు. సర్వే చేసిన భూములకు తిరిగి హద్దురాళ్లు పాతి చుట్టూ కంచె వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మేడిపల్లిలోని 500 ఎకరాల సర్వే దాదాపుగా పూర్తయింది. ఇప్పటి వరకు పరిహారం పొందిన భూములను స్వాధీనం చేసుకుని త్వరలో ఫ్యూచర్ సిటీకి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017లో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించినప్పటికీ ఇప్పటి వరకు రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. ఫార్మాసిటీ కోసం రైతులు ఇవ్వని 2200 ఎకరాలకు సంబంధించి రైతుల పేర్లను తొలగించి ఆన్లైన్ రికార్డుల్లో టీజీఐఐసీ పేరును నమోదు చేశారు. ఈ విషయమై హైకోర్టు స్టే కొనసాగుతోంది. అలాగే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, కుర్మిద్దలో కొన్ని భూముల విషయంలో భూసేకరణకు 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భూసేకరణ పరిహార ఉత్తర్వులను రద్దు చేసింది. మరికొంతమంది భూ నిర్వాసితులు అదనపు పరిహారం కింద ఇచ్చిన ప్లాట్లను పంపిణీ చేసిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే కంచ గచ్చిబౌలి ల్యాండ్ వివాదంపైనే అందరూ దృష్టి కేంద్రీకరించారు. దాంతో వారి గోడు బయటకు రావటం లేదు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం, కర్తాల్ మండలాల్లో దాదాపు 14,000 ఎకరాల భూమిని సేకరించడంతో పాటు ఆయా భూముల రైతులకు పరిహారాన్ని కూడా అందజేసింది. ప్రతిష్టాత్మకమైన ఫార్మాసిటీ ప్రాజెక్టు 2015లో ప్రారంభమైన న్యాయపరమైన వివాదాల వల్ల ఇప్పటికీ రూపుదిద్దుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం సేకరించిపోయిన భూముల్లో ఫార్మాసిటీ పెట్టకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేసింది. 14,000 సరిపోవని మరో 20,000 ఎకరాలు సేకరిస్తామని రేవంత్ ప్రకటించడం ఆ చుట్టుపక్కల భూముల యజమానులకు దడ పుట్టిస్తోంది. గతంలో పరిహారమైనా వచ్చేది, కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిహారం కూడా సరిగ్గా వస్తుందని అనుకోవటం లేదు. అదే సమయంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఫోర్త్ సిటీకి వాడటానికి రూల్స్ ఒప్పుకోవు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతోంది. కోర్టులను ధిక్కరించడం పెను సమస్యగా మారుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.